అవుతుంది orange. అలా జనరల్ పార్టీ చేసుకుంటాం. తిని మనం ప్రింట్ తీసుకోవాలి. దీని మీద షార్ట్ ప్యాంట్ తీసుకోవాలి. మేము ఇప్పుడు పైన మనకి రేపాడేది వల్ల అది కొంచెం హ్యాపీ జనరల్కి. అప్పుడు నేను హ్యాపీ ఉంటా, మళ్ళీ హ్యాపీ ఫీల్ అవుతా. బుద్ధి అయిపోతే సాడ్ ఫీల్ అవుతా. అది హ్యాపీ గైస్. బాయ్. ఏం చేస్తున్నాం ఈరోజు? హ్యాపీ హాలోవీన్. జెండర్ నీకు తెలుసా? బేబీ గర్ల్ బేబీ బాయ్ అని? బేబీ బాయా? నువ్వు ఫిక్స్ అయిపోయావా బేబీ బాయ్ అని? బేబీ గర్ల్ వస్తుందంట. బేబీ బాయ్. బేబీ గర్ల్ వస్తే ఆడిపివా? మేము ఆడిపిస్తాంలే బేబీ గర్ల్. మరి షీఈ్ మై ఫ్రెండ్. బేబీ బాయ్ బాయ్ ఫ్రెండ్. You are baby girl, are you? ఆడిపియాలి బేబీ గర్ల్ వచ్చినా. నీకు సిస్టర్ కదా, ఎవరు వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. చూడు బుడ్డి హారిక పిన్ని ఎట్లా ఉంటారు? నువ్వు హారిక పిన్ని బెస్ట్ ఫ్రెండ్సా? నేను కాంతారా బెస్ట్ ఫ్రెండ్సా? ఈరోజు జెండర్ రివీల్ పార్టీ ఉంది. బేబీ బాయా బేబీ గర్లా నాకే తెలుసు, వీళ్ళెవ్వరికి తెలీదు. సో సర్ప్రైజ్ ఇద్దాం. నీకు కూడా తెలీదు. చెప్పు మరి ఎవరు? బేబీ బాయ్. నాకు తెలుసుగా ఎవరు. బేబీ బాయ్. డాక్టర్ ఎవరికి చెప్పింది? డాక్టర్ నాకే చెప్పారు. మమ్మీకి ఎవరికి చెప్పాలా, నేనే ఎవరికి చెప్పొద్దన్నా. మరి ఈ రోజు పార్టీ కదా, సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. సర్ప్రైజ్ ఇస్తుంది. చెప్తాం. హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? మా థంబ్నెయిల్ అండ్ కన్వర్సేషన్ విని ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇవాళ ఏంటో అని. నాకు ఇప్పుడు ప్రెసెంట్ 5th month రన్నింగ్. బిఫోర్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మేము స్కానింగ్కి వెళ్తున్నామని. మనకి తెలిసిందే కదా అబ్రాడ్ కంట్రీస్లో 5th month స్కానింగ్లోనే జెండర్ ఎవరో చెప్తారని. అది కూడా మన పర్సనల్ ఛాయిసే. తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు, లేకపోతే లేదు. మనల్ని అయితే డాక్టర్స్ అడుగుతారు మీకు తెలుసుకోవాలని ఉందా లేదా అని. మనం ఎస్ చెప్తే చెప్తారు, లేదంటే లేదు. నాకైతే అసలు తెలుసుకోవాలని లేదు, డైరెక్ట్ అటాక్ అనమాట. బట్ మా వాళ్ళైతే అస్సలు ఆగలేదు. మీకైతే ఆప్షన్ ఉంది కదా, మాకైతే ఇక్కడ అలాగో ఇండియాలో ఉండదు, మీకు ఉంది కదా ఆప్షన్, తెలుసుకోండి ఏమవుతుంది అని అన్నారు. డాక్టర్ కూడా అయితే స్కానింగ్ చేసేటప్పుడు నాకు ఎక్కడ స్కానింగ్లో ఆ జెండర్ కనిపిస్తుందేమో అని చెప్పేసి ఎక్కడ చూడొద్దు అటు చూడొద్దు అటు చూడొద్దు అంటుంది. ఎందుకంటే మా సిస్టర్ ముందే చెప్పేసింది కదా తనకి చెప్పొద్దు అని. ఫైనల్గా అయితే మా సిస్టర్ జెండర్ ఎవరో తెలుసుకొని నాకైతే సర్ప్రైజ్గా జెండర్ రివీల్ పార్టీ ప్లాన్ చేసింది మా సిస్టర్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. నేనైతే అప్పటి వరకు బాగానే ఉన్నాను, బట్ వన్స్ తెలిసాక మాత్రం ఎవరో చెప్పు అని చాలాసేపు బతిమలాడాను, కానీ తను మాత్రం చెప్పలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా 1 by 1 పార్టీకి అయితే రెడీ అయిపోతున్నాము. అంటే బయటకి ఎక్కడికో వెళ్ళడం లేదు, ఇంట్లోనే సింపుల్గా ప్లాన్ చేసుకున్నాము. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే మా సిస్టర్ ముందే ఆర్డర్ పెట్టేసింది 10 days బిఫోర్. ఇంకొన్ని ఐటమ్స్ అయితే హనీ బర్త్డే ఉన్నాయి, ఇంకా అవే యూజ్ చేసుకున్నాము. మెయిన్గా కావాల్సినవి అయితే ఆ బెలూన్స్, ఆ పింక్ అండ్ బ్లూ కలర్వే కదా. బాయ్ అయితే బ్లూ అని, గర్ల్ అయితే పింక్ అని, ఇవే కదా. మా హనీ అయితే 15 days ముందు నుంచి హడావిడి చేసింది, అమ్మ ఎప్పుడు మనం జెండర్ రివీల్ పార్టీ చేసుకునేది ఎప్పుడు అని. బట్ ఆ రోజు మాత్రం మాకు అస్సలు హెల్ప్ చేయలేదు, సైలెంట్ కూర్చొని కింద కూర్చొని టీవీ చూస్తూ ఉంది. బెలూన్స్కి గాలుదే పంప్ అయితే మా దగ్గర ఉంది, బట్ అది ఫుట్బాల్ అనమాట. వీటికైతే సెట్ కాలేదు, మాకు అసలుకి ఎలా గాలి కొట్టాలో కూడా దానికి అర్థం కాలేదు. ఇంకా అన్నిటికీ నోటితోనే గాలి వదిలేసేసారు. నేనైతే డెకరేషన్కి ఏం హెల్ప్ చేయలేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళే అంతా డెకరేషన్ వరకు చూసుకున్నారు. నేనైతే ఈ లోపు నేను రెడీ అయిపోయి హనీని కూడా రెడీ చేసేసాను. హడావిడిలో మేమైతే ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు, ఇంకా హనీకి ఆకలిస్తుందని వాళ్ళ నాన్న బనానా తినిపిస్తున్నారు.
యాక్చువల్లీ ఫుడ్ బయట ఆర్డర్ పెట్టుకుందాంలే అని అనుకున్నాము, బట్ అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఈవినింగ్ ఎప్పుడో 4 o'clock ఆర్డర్స్ తీసుకుంటారంట. బట్ అప్పటిదాకా అయితే మేము ఎక్కడ వెయిట్ చేస్తాము, ఈ లోపు మేము కూడా చేసేసుకున్నాము ఫుడ్. ఎన్ని రెస్టారెంట్స్ చూసినా ఇండియన్ రెస్టారెంట్స్ ఈవినింగ్ 4 తర్వాతే ఆర్డర్స్ తీసుకుంటారంట. మరి అదేంటో నాకైతే అర్థం కాలేదు. మరి ఆఫ్టర్నూన్ తినే వాళ్ళు ఏమైపోవాలో. ఏదో చేసుకోలేక అప్పుడప్పుడు ఆరాటం ఆగలేక బయట ఆర్డర్ పెట్టుకోవడమే కానీ విషయం అయితే ఏం ఉండదు. మన ఇండియాలో మంచి టేస్ట్కి అలవాటు పడి ఇక్కడికి వచ్చి ఈ తినాలంటే అస్సలు తినలేము. దీనికైనా ఇంట్లోనే చేసుకుంటే బెటర్ కదా అని అనిపిస్తుంది. ఇంకా ఈ ఫుడ్ గోల్ అయితే పక్కన పెట్టేస్తే ముందైతే ఈ డెకరేషన్ అంతా హాల్లో ప్లాన్ చేద్దాం అనుకున్నాము. బట్ మా హాల్ కొంచెం క్లోజ్డ్గా అండ్ లైటింగ్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంకా అందుకని బెడ్రూమ్లోనే ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఈ డెకరేషన్ అంతా అయితే మాకు అసలు అలవాటు ఉండదు. మా చిన్ని అయితే చాలా బాగా చేస్తుంది ఫాస్ట్గా. మాకైతే కొంచెం టైం పట్టింది అంత డెకరేషన్ చేసేసరికి. అదే కాక ప్లాస్టర్స్ అవి కూడా లేవు అంటించడానికి. ఇంకా అప్పటికప్పుడు అన్నీ తెచ్చుకునేసరికి కొంచెం అయితే లేట్ అయిపోయింది. ఏ ప్లాస్టర్స్ అంటే ఆ ప్లాస్టర్స్ వేసి గోడ అయితే పాడైపోతుంది కదా, అందుకని చాలా జాగ్రత్తగా అయితే స్టిక్ చేశారు మా వాళ్ళు. మళ్ళీ రేపు ఎప్పుడైనా ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తే మాత్రం ఇవన్నీ చూస్తే ఓనర్స్ అడ్వాన్స్ మళ్ళీ మొత్తం మనకి వెనక్కి ఇచ్చేసారు. అందుకే చాలా జాగ్రత్తగా స్టిక్ చేశారు, ఎక్కడ ఏమీ అంటకుండా. ఫైనల్గా అయితే మా డెకరేషన్ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి. సింపుల్గా చేసుకున్నాము. అండ్ మేము బయట పర్సన్స్ని కూడా ఎవరిని ఇన్వైట్ చేయలేదు. అండ్ మాకు తెలియదు కూడా ఎవరు, ఓన్లీ మా ఫ్యామిలీ అంతే. ఇంకా అందరం 1 by 1 అయితే రెడీ అయిపోయాము. హనీ అయితే ఏదో కష్టపడి అన్నీ అంటిస్తే అన్నీ పీకుతా ఊతా ఉంది ఆ బెలూన్స్. ఇంకా డ్రెస్సెస్ విషయానికి వస్తే మా బుడ్డి నాకు హనీకి పింక్ అయితే ఆర్డర్ పెట్టింది, వంశీకేమో బ్లూ. వీళ్ళిద్దరికైతే ఈజీగా సెట్ అయిపోయాయి. బట్ నాకైతే కొంచెం లూజ్ అయింది. ఇంకా ఏదో పిన్నీసులు పెట్టి కవర్ చేశాము. నేనైతే ఇండియా నుంచి లాంగ్ ఫ్రాక్స్ కూడా ఏం తెచ్చుకోలేదు. ఇంకా బుడ్డి ఆర్డర్ పెట్టేసింది. ఎందుకంటే అవి గోతాల్లా ఉంటాయి అండ్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి కదా, అందుకే నేను అసలు తెచ్చుకోలేదు. అన్నీ అక్కడే వదిలేసి వచ్చేసాను. అండ్ ఇక్కడ మా కన్వర్సేషన్ ఏంటంటే ఎవరి ఫోన్లో వీడియోస్ తీయాలి, ఎవరి ఫోన్లో ఫొటోస్ తీయాలి, ఎవరి ఫోన్లో మా ఫ్యామిలీ మెంబర్స్ వీడియో కాల్స్ చేయాలని దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఎవరి ఫోన్లో బాగా వస్తాయి ఏంటి అని. ఇంకా మా హస్బెండ్కి అయితే ముందే తెలుసు జెండర్ ఎవరో అని. తనైతే అస్సలు ఆగలేదు చెప్పేంత వరకు. ఇంకా చెప్పాల్సి వచ్చింది తనకి. ఫైనల్గా అయితే మా ఫ్యామిలీలోకి ఇంకో న్యూ మెంబర్ జాయిన్ అయిపోతున్నారు. మేమైతే చాలా ఎక్సైట్గా ఉన్నాము. ఇంకా మా పార్టీ సెలబ్రేషన్స్ చూసేయండి. పాప వస్తుందో మరి బాబు వస్తున్నాడో చూడాలి. 1 2 3 కింద పడింది 3 హనీ బేబీ గర్ల్ వస్తుంది. హనీ బేబీ గర్ల్ వస్తుంది. బేబీ గర్ల్ హనీ. అరే బేబీ గర్ల్. రెడీ 1 2 3 కలర్ రాయలేదా బుడ్డి దాని మీద? ఏ కలర్ రాశారు? కేక్ ఏ కలర్ వస్తే ఆ కలర్. ఇంకా ఫైనల్ అది ఓకేనా? ఇంకా ఫైనల్ కేక్ ఏ కలర్ ఉంటే ఆ కలర్. కానీ బేబీ గర్ల్ వస్తుంది. హ్యాపీనా? ఒక్కనే వస్తారమ్మా. సరే కాదు అట్లా కాదు, ఏది కన్ఫర్మ్ చేసుకోవటం. ఫైనల్ కేక్ బేబీ బాయ్ కన్ఫర్మ్ చేద్దామా? బేబీ గర్ల్ అంట. ఒక్కర్లేనే, ఎవరో ఒక్కర్లే వస్తారు. బేబీ గర్ల్ ఓపెన్ చేస్తే కేక్ ఓర క్యూట్ ఉందిరా. బేబీ గర్ల్ వస్తుంది. అని బాయ్ కాదమ్మా, బేబీ గర్లే. కేక్
ఓపెన్ చేసేద్దామా? డాక్టర్ ఇచ్చిన స్లిప్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇట్స్ ఏ ఫీమేల్. తను రౌండప్ చేసింది కదా ఫీమేల్ దగ్గర. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకొక బుల్లి ప్రిన్సెస్ రాబోతుంది మాకు, మా హనీ లాగా క్యూట్గా. మా చిట్టి తల్లి అయితే అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు బేబీ గర్ల్ అంటే, ఎందుకంటే ఇప్పటి వరకు బేబీ బాయ్ అని చెప్పాం కదా. బట్ ఇప్పుడు తను ఒక్కసారిగా బేబీ గర్ల్ అని చెప్తున్నంటే తను డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఇంకా తనని చిన్నగా ట్యూన్ చేయాలి, ఇంకా టైం ఉంది కదా. ఆ టైం వచ్చేసరికి ఇంక తనే సెట్ అయిపోతుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ హ్యాపీ. ఎవరు మళ్ళీ అమ్మాయా అని అనలేదు. అందరూ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఎవరైతే ఏంటి అని, ఈ రోజుల్లో కూడా జెండర్ డిఫరెన్స్ ఏంటి అని. బట్ స్టిల్ మన సొసైటీలో ఇంకా కల్చర్ అయితే ఉంది. కేక్ జరపండి లాగే సరే మీ ఇద్దరు ఊదండి. చందు మీ ఇద్దరు ఊదండి. Congratulations, it's a baby girl. నేను హ్యాపీనా? హ్యాపీ గర్ల్ వస్తుంది. హ్యాపీనా హనీ? గుడ్ జాబ్. గిఫ్ట్స్ ఇస్తారు మరి అందరికి. The evening drips like honey, oh so slow. A saxophone whispers where shadows go. Gentle piano paints the twilight's hue as cobblestone sighs beneath our shoe. The books are sleeping on the dusty shelves with stories of lives and forgotten selves. A cafe's hum, a gentle drum in play echoes the footsteps of an endless day. మా చిట్టి తల్లి సేఫ్గా హెల్తీగా రావాలని అందరూ బ్లెస్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. వీఆర్ నియర్ టు 1K ఫ్యామిలీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకొంచెం బూస్టప్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి ఫర్దర్గా. నా ప్రెగ్నెన్సీ జర్నీని మరింత మెమరబుల్గా చేసినందుకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ ఓవర్వెల్మ్డ్.